न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। मत सोचो ये क्या जल्दी है, मत सोचो ये क्यों कहना है, बस सुनने को बेताब है वो। मां से कह दो जो कहना है, मां से कह दो जो कहना है। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, कि ये जो दुनिया है ये बन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ दुखने लागी है माँ तेरी अखियाँ, दुखने लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जागी है तू सारी सारी रतियाँ। मेरे निंदिया पे अपनी निंदिया भी तूने वारी है। ओ तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ అమ్మమ్మ, నువ్వు మా కళ్ళ ముందు కనిపించకపోయినా నీ జ్ఞాపకాలు మా హృదయాలలో ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాయి. నీ నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ ఒక అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, తాతమ్మగా మా అందరికీ పంచినందుకు నీకెంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వి హానర్ యువర్ లైఫ్ అండ్ రిమెంబర్ యూ యాజ్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. నీ ఆత్మకు శాంతి చేకూరాలని, నువ్వు ఉన్నత లోకాలకి చేరుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వి లవ్ యూ అండ్ మిస్ యూ అమ్మమ్మ. అమ్మమ్మ, నీకు హృదయపూర్వక శ్రద్ధాంజలి. యూ వర్ అవర్ స్ట్రెంగ్త్, అవర్ కంఫర్ట్ అండ్ అవర్ గైడింగ్ లైట్. యువర్ లవ్ వాజ్ అవర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. యువర్ టీచింగ్స్ అండ్ కైండ్నెస్ విల్ కంటిన్యూ టు గైడ్ అస్ ఎవ్రీ డే. అమ్మమ్మ, నీ కోసం ఈ 2 లైన్స్. ప్రేమకు రూపం నువ్వు, త్యాగానికి అర్థం నువ్వు. నీ జ్ఞాపకాలు మా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. I miss you, Amamma. Nanamma was the heart of our family.
She taught me just what it means to love unconditionally and to always just think of your family. Because every time I was with her, she would always just want to pray for me. She would always just want to know if I was okay. And to just know Nanama is to know true strength and just joy and love. And she was our greatest supporter in our family. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే నేనెలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మమ్మ నీకు వినమ్ర శ్రద్ధాంజలి. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఎస్ అమ్మమ్మ. అమ్మమ్మ గురించి 2 మాటలు. అమ్మమ్మ మా పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించావు. అంటే నీ పిల్లలకనే కాకుండా మన్మన్లకి మునిమన్మరాల వరకు ప్రేమని పంచావు. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అన్కండిషనల్ లవ్, కౌంట్లెస్ సాక్రిఫైసెస్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. నీ ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుని వేడుకుంటున్నాను. వి మిస్ యూ అండ్ లవ్ యూ అమ్మమ్మ. నానమ్మ, మీతో పెరగడం నాకు ఒక నిజమైన ఆశీర్వాదం. మీ విలువలు ఇంకా మీ ప్రేమ నాతో ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంటి వచ్చిన ప్రతిసారి మీ లోటు నాకు తెలుస్తుంది. నా జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన మూమెంట్లో మీరు ఎప్పటికీ నాతో గుర్తుంటారు నానమ్మ. Nanama was genuinely one of the most kindest and the most caring people I've ever known. She always showed her love to me in meaningful ways, whether I was making sure I ate or making sure everyone in the family was okay. And she'd always keep us entertained. And one of my favorite memories with her is the last time when I visited India and I was feeding her. This moment was simple, but it was just so sweet and full of love. And I'll always carry her warmth and her kindness with me forever. నానమ్మ, ఇంకొక్కసారి వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి కలిపి ఆవాలు జీలకర్ర అన్నీ తీసి ఒక్క ముద్ద పెడతావా? ఇంకొక్కసారి నా జుట్టుకి నూనె పెట్టి గట్టిగా జడ వేస్తావా? ఇంకొక్కసారి నన్ను చూసి శ్రేయా బాగున్నావా అని అడుగుతావా? వి మిస్ యూ సో మచ్ నానమ్మ అండ్ వి లవ్ యూ. Hi Nanama, I'll never forget your hugs and kisses. I'll never forget the Prayambakam or Saraswati mantras which you taught me, which helped me even now through any tough times. I'll never forget the Shiva Purana bedtime stories which you told me during your visit to Bangalore. And most importantly, I'll never forget that even in your last breath, you were still putting the needs of your children and grandchildren above your own. You were the most selfless person I knew, Nanama. We love you and miss you so much. అమ్మా వినమ్మా, నేనానాటి నీలాలి పదాన్నే. ఓ అవునమ్మా నేనేనమ్మా, నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా.
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి. నిన్ను దిలంతగా ఎదగాలనుకోనే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా. ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా. నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి, నిద్ర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలయిందంటే నువ్వే తినిపించాలి. ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను, నువ్వంటే. ఆత్మ ఎప్పటికీ సృష్టించబడదు మరియు నశించదు. కల్పము యొక్క ప్రారంభములో ఆత్మ సృష్టించబడినది కాదు, కల్పము యొక్క అంతములో ఆత్మ నశించబడినది కాదు. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శతకోటి దేవతలు దీవెనలు.